హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా కాలేజెస్ యూనివర్సిటీస్లలో మనం చూస్తుంటాం. మంచి మంచి యూనివర్సిటీస్లో మంచి కాలేజ్లో పిల్లల్ని ఎందుకు జాయిన్ చేస్తారు? అవేర్నెస్ రావడానికి కోసం. అవేర్నెస్ అనేది ఎట్లా వస్తుంది? ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాం. ప్రతి ఒక్క పేరెంట్స్ అన్న వాళ్ళ పిల్లలైనా కూడా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం జాయిన్ అయ్యే యూనివర్సిటీలో డైవర్సిటీ ఆఫ్ లెక్చరర్స్ అంటే ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి. వాట్ ఈజ్ డైవర్సిటీ? డైవర్సిటీ అంటే మన ఇండియాలో, మన తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలలో ఇండియా మొత్తం నుంచి పిల్లలు ఉన్నారా లేరా చూసుకోవాలి. అంటే ప్రతి ఒక్క స్టేట్ నుంచి పిల్లలు ఉన్నారా లేరా అనేది చూసుకోవాలి. ఇంకా కొన్ని యూనివర్సిటీలో ప్రతి ఒక్క దేశం నుంచి పిల్లలు ఉన్నారా చూసుకోవాలి. ఇప్పుడు కామన్గా ఏంటంటే, మన తెలంగాణలో కొన్ని యూనివర్సిటీస్ వచ్చినప్పటికీ కూడా బయటి రాష్ట్రాల పిల్లలు మన దగ్గర చదవట్లేదు. బయటి రాష్ట్రాల పిల్లలు మన దగ్గర చదవనప్పుడు ఆ యూనివర్సిటీలో డైవర్సిటీ లేనట్టే లెక్క. అంటే ఆ యూనివర్సిటీలో చదివితే డైవర్సిటీ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నట్టు. ఇట్స్ యాక్ట్ లైక్ ఏ సూపర్ పవర్. స్టూడెంట్ లైఫ్ చేంజింగ్ కోసం అదొక సూపర్ పవర్ తిరిగా తెలియకుండా అది హిడెన్ సూపర్ పవర్ తిరిగా పనిచేస్తుంది. అది ఎట్లా అంటే నేను ఇప్పుడు మీకు టాపిక్ వైజ్ చెప్తా. ఇప్పుడు ఒక లెక్చరరే ఉన్నాడు అనుకోండి. ఒక కాలేజ్లో ఒక లెక్చరర్ ఉన్నాడు. మన తెలుగువాడే ఉన్నాడు అనుకో. తెలుగు వాళ్ళే ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ కాలేజీలో టీచింగ్ ఇంగ్లీష్లో చెప్పేది తెలుగులో కూడా చెప్తారు. ఇది మన దరిద్రాని కోసం తెలుగులో కూడా చెప్తున్నారు అన్నట్టు. పాఠాలు ఇంజనీరింగ్ పిల్లలకు తెలుగులో కూడా అర్థం కాదు కదా అన్నట్టు చెప్తున్నా. అదే కనుక వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్యాకల్టీ ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి మనం కూడా పిల్లలు కూడా ఫ్యాకల్టీతో కమ్యూనికేషన్ చేయాలంటే ఎట్లా చేస్తారు? ఇంగ్లీష్లోనే చేయాల్సి వస్తుంది. ఇంగ్లీష్లో చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అది బయట మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు హిందీ వచ్చిన వాళ్ళు హిందీలో మాట్లాడతారు, రాని వాళ్ళు హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదో ఒకటి మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. పిల్లల్లో కూడా ఇప్పుడు ఇక సరే ఇన్ డెప్త్గా నేను చెప్తా. వేరే రాష్ట్రంలో పిల్లలు మన దగ్గర చదువుతున్నప్పుడు ఆ రాష్ట్ర అలవాట్లు, ఆ రాష్ట్ర పద్ధతులు, డిఫరెంట్ నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవడానికి, వాళ్ళ పండుగలు మనం జరుపుకుంటాం, మన పండుగలు వాళ్ళు జరుపుకుంటారు, లైఫ్ స్టైల్ ఎట్లున్నది, లేకుంటే పెద్ద కంపెనీస్కి పోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు అన్నట్టు. అవన్నీ మీకు ఇన్ డెప్త్గా వాళ్ళతోటి మింగిల్ కావాలంటే ఫస్ట్ యూనివర్సిటీ లెవెల్లో అందరితో సెట్ అయితే, ఈ వాతావరణానికి సెట్ అయింది అనుకో యూనివర్సిటీలనే. అట్లా డైవర్సిటీగా అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఏంటంటే మన పిల్లలకు కూడా ఆ నాలెడ్జ్ అన్నది అక్వైర్ చేసుకుంటారు. దానికి ఫస్ట్ టాప్ అడ్వాంటేజెస్ ఆఫ్ డైవర్సిటీ మనం చెప్పుకుందాం. ఇంకా నేను చెప్పేటివన్నీ ఈ పాయింట్స్లలో కవర్ అవుతాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే, యూనివర్సిటీలో జాయిన్ చేస్తున్నారు కానీ ఆ యూనివర్సిటీలో డైవర్సిటీ ఉందా, డైవర్సిటీ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ డైవర్సిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఉందా లేదా అన్నది చూడండి, గమనించండి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ డైవర్సిటీలో బార్డర్ పర్స్పెక్టివ్ ఉంటుందండి. ఫస్ట్ది బార్డర్ పర్స్పెక్టివ్, సెకండ్ది ఇంప్రూవ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, థర్డ్ది వచ్చేసి బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, ఫోర్త్ది వచ్చేసి గ్లోబల్ రెడీనెస్, ఫిఫ్త్ది వచ్చేసి పర్సనల్ గ్రోత్, సిక్స్త్ వచ్చేసి నెట్వర్కింగ్ అండ్ ఆపర్చునిటీస్ సిక్స్త్ది, సెవెంత్ది వచ్చేసి లాంగ్వేజ్ అండ్ కల్చరల్ ఎక్స్పోజర్, ఎయిత్ది వచ్చేసి రియల్ వరల్డ్ సిమ్యులేషన్. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. దీంట్లో మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోదాం. సరే, దీంట్లో ఇట్స్ ఏ సూపర్ పవర్. నో డౌట్. ఒక యూనివర్సిటీకి ఈ డైవర్సిటీ ఉంది అంటే ఇట్స్ ఏ హిడెన్ సూపర్ పవర్. బయటికి కనిపించని శక్తి అంటారు చూసినరా, ఇదే అండి. డైవర్సిటీ ఉన్న యూనివర్సిటీస్లో మనకు తెలియకుండానే మన పిల్లలు డెవలప్మెంట్ అవుతారు. అన్ని రకాలుగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా సాఫ్ట్ స్కిల్స్ అయినా అన్ని రకాలుగా డెవలప్ అవుతారు. ఇప్పుడు మనం వచ్చేసి బార్డర్ పర్స్పెక్టివ్ అన్నాం. ఈ బార్డర్ పర్స్పెక్టివ్ గురించి తెలుసుకుందాం. పర్స్పెక్టివ్స్ గురించి మనం తెలుసుకునే ముందు ఏంటంటే,
దాని అర్థము దాని మీనింగ్ ఏంటంటే పిల్లలు అనేవాళ్ళు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చినప్పుడు డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. అంటే వాళ్ళ వ్యూ పాయింట్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి, ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి, ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. వీళ్ళందరూ ఒక దగ్గరనే జాయిన్ అవుతారు. అంటే బార్డర్ పర్స్పెక్టివ్ అంటే వాళ్ళంతా ఒక టీమ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చేసినప్పుడైనా ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క విధంగా వస్తాయి. కాబట్టి అప్పుడు ఈ డిస్కషన్ అయినప్పుడు రిజల్ట్స్ అన్నీ గుడ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మనకు తెలిసిందే వేదం అన్నట్టు కాకుండా పక్క రాష్ట్రాలలో ఇట్లుంటుందా, ఇది ఇక్కడ ఇట్లుంటుందా అన్నది ఈ అంత వ్యూ పాయింట్ అన్నది డిఫరెంట్ యాంగిల్లో ట్రావెల్ అవుతుంటుంది అన్నట్టు. మనం కూర్చున్నప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఒక్కొక్కరు వ్యూ పాయింట్స్ అన్నీ అక్కడ ప్రజెంట్ చేసినప్పుడు మనం కొత్త రకమైన ఆలోచనతోటి మన పిల్లలు అభివృద్ధి చెందుతారు. ఇది బార్డర్ పర్స్పెక్టివ్ అంటే దాని అర్థం అన్నట్టు. ఇంప్రూవ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే డిఫరెంట్ స్టూడెంట్స్ ఆ క్లాసులలో కూర్చుంటారు కాబట్టి వాళ్ళతోటి వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకుంటారు. ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళ నుంచి వచ్చే నాలెడ్జ్ అనేది డిఫరెంట్. దే విల్ ఇంప్రూవ్ దేర్ లెర్నింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు అంటూ. బెటర్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి బెటర్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, కర్ణాటక వాళ్ళతో ఉంటే కర్ణాటక లాంగ్వేజ్ కూడా వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హిందీ నార్త్ నుంచి వచ్చింది అనుకోండి, హిందీ లాంగ్వేజ్ వాళ్ళకు నేర్చుకుంటారు, వాళ్ళతో ఫ్రెండ్స్ అవుతారు, మాట్లాడతారు. కాబట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ అంటే ఫియర్ రేపు కొత్త కంపెనీలో ఎక్కడికైనా పోయి జాయిన్ అయినప్పుడు అక్కడ ఎంఎన్సీలలో గ్లోబల్ కంపెనీస్లన్నిటిలో దేశవ్యాప్తంగా ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఎట్లా మాట్లాడాలి, ఎంత పద్ధతిగా మాట్లాడాలి, అంటే ఏ రాష్ట్రం వాళ్ళతో ఎట్లా మాట్లాడాలనేది తెలుస్తుంది. కాబట్టి ఇది బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇంకోటి గ్లోబల్ రెడీనెస్ అంటే ఇంతకుముందు చెప్పిన పాయింట్ ప్రకారమే గ్లోబల్ రెడీనెస్ అంటే వీళ్ళు ఎక్కడికి పోయినా పనిచేయడానికి. అంటే ఏ రాష్ట్రం ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ ముంబై నుంచి ఇక్కడ మీ యూనివర్సిటీలో ఉన్నారు, వాళ్ళు రేపు ముంబై పోయి జాబ్ చేయాలన్నా కూడా వాళ్ళకి అక్కడ ఫుడ్ అలవాట్లు, అక్కడ ఉన్న ప్రతి వాళ్ళ కల్చరు, వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకి ఫ్రెండ్స్ అయిపోతారు కదా ఇక్కడ మిగతా స్టేట్స్ వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎక్కడికి పోయి అయినా జాబ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇది ఇక్కడనే కాదు, గ్లోబల్ అంటే మన భారతదేశంలో ఉన్న పిల్లలందరూ బయటికి వెళ్ళి చదువుకుంటారు కదా, బయటికి వెళ్ళినప్పుడు గ్లోబల్ రెడీనెస్ అంటే బయటికి వెళ్ళడానికి కూడా వాళ్ళకు ఈజీ యాక్సెస్ ఉంటుంది అన్నట్టు. ఈజీ యాక్సెస్ ఉంటుంది, కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. వాళ్ళు బయటికి దేశాలకు వెళ్ళినప్పుడు కూడా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఇంకోటి పర్సనల్ గ్రోత్. ఇవన్నీ ఈ 4 కలిపితే ఈ పర్సనల్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్పోజర్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎక్స్పోజర్ వస్తుంది, డిఫరెంట్ థాట్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళ పర్సనల్ గ్రోత్ అన్నది ప్రతి ఒక్క స్టూడెంట్లో అవపడుతుంది. నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే కనెక్టివిటీ పెరుగుతుంది. ముంబై పోతే అరే మా ముంబైలో మా ఫ్రెండ్ ఉన్నాడు, ఢిల్లీ పోతే ఢిల్లీ నుంచి మా క్లాస్మేట్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు. ఏ బ్రాంచ్కి తగిన యూనివర్సిటీలో డిఫరెంట్ వాళ్ళు ఉండేసరికి ఏమవుతుందంటే మన లోకల్ ఎక్కడన్నా కాలేజీలో బడిలో చదువుకున్నాం అనుకోండి, బడిలో చదువుకున్నప్పుడు ఏమవుతుంది అంతా మన ఇంటి పక్కడు చుట్టుపక్కల వీళ్ళ పిల్లలే ఉంటారు. కాబట్టి అక్కడ నెట్వర్కింగ్ అనేది డెవలప్ కాదు. ఇదే యూనివర్సిటీస్లలో బయటి రాష్ట్రాల పిల్లలు మొత్తం ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు, దేశంలో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు. కొన్ని యూనివర్సిటీలు అయితే మొత్తం వరల్డ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ పిల్లలకు నెట్వర్క్ ఆపర్చునిటీస్ డెవలప్ అవుతాయి. ఇక 7th వచ్చేసి లాంగ్వేజ్ అండ్ కల్చర్. ఆల్రెడీ మనం చెప్పినాం, లాంగ్వేజ్ అన్నది డెవలప్ అవుతుంది. మిగతా ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. ఈ ఫారెన్ లాంగ్వేజ్ కూడా కాలేజీలలో ఇప్పుడు డిఫరెంట్ పిల్లలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిఫరెంట్ ఒక్కొక్కరు ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఇంకా డిఫరెంట్గా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తారు. జర్మనీ నేర్పిస్తారు, జర్మన్ లాంగ్వేజ్, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు. ప్లస్ బయట రాష్ట్రాల ఉన్న లాంగ్వేజెస్ కూడా మన పిల్లలకు అలవాటు అవుతాయి. లాంగ్వేజ్ అండ్ కల్చరల్ ఎక్స్పోజర్. కల్చర్ ఏంటంటే వాళ్ళ మిగతా రాష్ట్రాలలో ఎట్లాంటి కల్చర్ ఉంది అన్నది కూడా మన పిల్లలకు ఆ ఎక్స్పోజర్ అన్నది వస్తుంది అన్నట్టు. ఇంకోటి రియల్ వరల్డ్ సిమ్యులేషన్. ఇప్పుడు ఇదేంటంటే రియల్ వరల్డ్ సిమ్యులేషన్ అన్నది ఎట్లుంటుందంటే
ఎక్కడైనా గ్లోబల్ బయటి దేశ పెద్ద పెద్ద కంపెనీస్ అయినా ఇంటర్నేషనల్ ఎంఎన్సీస్ అయినా ఇక్కడ రియల్ వరల్డ్లో వాళ్ళకు ప్రాబ్లమ్స్ అనేవి రావన్నట్టు. యూనివర్సిటీనే ఆ ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది కాబట్టి, అంటే డిఫరెంట్ రాష్ట్రాల నుంచి పిల్లలు, లెక్చరర్స్, ఫ్యాకల్టీ అందరూ వస్తారు కాబట్టి రేపు బయటికి వచ్చినా కూడా వాళ్ళు ఏ రాష్ట్రంలో జాబ్ చేసినా, ఏ దేశంలో జాబ్ చేసినా కూడా ఇది టెన్షన్ పడరు, గాబరా పడరు. ఇలాంటి ఏమీ లేకుండా ఈ రియల్ వరల్డ్ సిమ్యులేషన్ కూడా జరుగుతుంది. అంటే ఈ 8 పాయింట్స్ డైవర్సిటీ వల్ల మనకు వచ్చే లాభాలు ప్రతి ఒక్కరు గమనించండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయిపోయిందండి, ఇప్పుడు మిగతా రాష్ట్రాలలో అదే మన పక్కనున్న తమిళనాడును చూసుకుంటే అక్కడ యూనివర్సిటీలు ఉంటే అక్కడ యూనివర్సిటీలలో ప్రైవేట్ యూనివర్సిటీలలో పిల్లలు కూడా అన్ని దేశంలో ఉన్న నలుమూల గ్రామం నుంచి రాష్ట్రం నుంచి కూడా అక్కడ చదువుతూ ఉంటారు. కాబట్టి ఆ యూనివర్సిటీస్ అంత డెవలప్ అయినాయి, అక్కడ చదవడానికి కూడా పిల్లలు ఇష్టపడుతున్నారు. కానీ మన రాష్ట్రంలో అలాంటివి జరగట్లేదు. యూనివర్సిటీస్ అయితే పెట్టినరు, గొర్రెల మందల లెక్క పిల్లల్ని తీసుకుంటున్నారు, జాయిన్ చేసుకుంటున్నారు. కానీ ఒక యూనివర్సిటీ పర్స్పెక్టివ్ ఎట్లుండాలంటే డైవర్సిటీ అంటే బయటి రాష్ట్రాల వాళ్ళకు మనం తక్కువ ఫీజులకు ఇవ్వాలి, బయటి దేశాల వాళ్ళకు మనం తక్కువ ఫీజులకు ఇచ్చి వాళ్ళని పిల్లలను అట్రాక్ట్ చేసి మన యూనివర్సిటీలో చదివేటట్టు ఎంతమంది మేనేజ్మెంట్స్ కాన్సన్ట్రేట్ చేస్తాను అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక యూనివర్సిటీకి కావాల్సింది డైవర్సిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కానీ హైదరాబాద్లో ఎన్ని యూనివర్సిటీస్లలో ప్రైవేట్ యూనివర్సిటీ అట్లా వచ్చిండ్రు పిల్లలు, అక్కడ బయటి రాష్ట్రాల నుంచి వచ్చిందా చూడండి, బయటి దేశాల నుంచి వచ్చిందా చూడండి, ఎంతమంది పిల్లలు ఉన్నారో కనుక్కోండి. సో ఇదే కాకుండా ఇప్పుడు మనం ఎన్ఐటి వరంగల్ అని ఎందుకు చూజ్ చేసుకుంటామండి, ఎందుకంటే ఇండియా వైడ్గా మస్తు అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు వస్తారు కాబట్టి. ఐఐటీస్ ఎందుకు చూజ్ చేసుకుంటామండి, ఎక్కడ ఐఐటీస్ అయినా మొత్తం దేశంలో ఉన్న పిల్లలందరూ అక్కడ చదువుకుంటారు కాబట్టి. ఇది వాటి అడ్వాంటేజ్. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా అట్లనే పిల్లలు వచ్చి అట్లనే పిల్లల్ని అట్రాక్ట్ చేసి కనుక చదివించినట్టు అయ్యేది ఉంటే, అట్లాంటి అవకాశాలు ఉండేది ఉంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా రేపు టాప్ యూనివర్సిటీస్ లెవెల్స్కి వెళ్ళిపోతాయి. మీరు కంపల్సరీ పేరెంట్స్, పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి. బయటి రాష్ట్రాల నుంచి ఈ యూనివర్సిటీలలో మీరు ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీ సమ్ ఎక్స్ వై జెడ్ ఈ 3 చాయిస్ పెట్టుకున్నారు అనుకోండి, ఎక్స్ వై జెడ్, ఈ 3 ఇట్లల్లా చూజ్ చేసుకోండి. డైవర్సిటీ ఆఫ్ లెక్చరర్స్ ఎక్కడ ఉన్నారు, డైవర్సిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు అనేది చూడండి. అంటే బయటి రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వచ్చిందా అన్నది చూడండి. దీంట్లో లేరనుకోండి ఇది కొట్టేసుకోండి, దీంట్లో లేరంటే ఇది కొట్టేసుకోండి, దీంట్లో ఉన్నారంటే దీంట్లో జాయిన్ అయ్యండి. ఇది ద బెస్ట్ వే ఆఫ్ సెలెక్టింగ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కూడా. ఇది ఒక ఫ్యాక్టర్ని, డైవర్సిటీ అనే ఫ్యాక్టర్, దీన్ని కంపల్సరీ కన్సిడర్ చేయండి. ఇది పరిస్థితి. మన తెలంగాణలో చాలా 1-2 యూనివర్సిటీస్లలో ఈ డైవర్సిటీ అన్నది అవపడుతుంది, మిగతా యూనివర్సిటీలో డైవర్సిటీ అవపడట్లేదు. కావలిస్తే మీరు వెళ్ళి అది కూడా టెస్ట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి.